వైశాల్యము మరియు ఘన పరిమాణము. శంఖువు యొక్క ఉపరితల వైశాల్యము 1వ భాగం. పిల్లలు, ఈరోజు మనం ఒక శంఖువు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కునే విధానం గురించి తెలుసుకుందాం. ఇదేంటి? ఇది ఒక శంఖువు. చాలా రుచికరమైన ఐస్ క్రీమ్ కోన్ కదూ. చాలామందికి ఐస్ క్రీమ్ అంటే ఎంతో ఇష్టం, తినాలనిపిస్తోంది కదూ. నాకు కూడా చాలా తినాలనిపిస్తుంది. సరే, దీని ఆకారం గురించి మాట్లాడుకుందామా? ఒక శంఖువు 3 కొలతలు లేదా 3 మితులు కలిగి ఉంటుంది. ఇది వృత్తాకార భూమిని కలిగి ఉంటుంది. ప్రతి వృత్తము కొంత వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. ఇది దాని వ్యాసార్థము. ఇది శంఖువు యొక్క వృత్తాకార భూమి. ఈ శంఖువుని ఒక కాగితంపై గీద్దాం. ఇక్కడ వృత్తాకార భూమి యొక్క వ్యాసార్థం R తోటి సూచించాను. ఇది శంఖువు యొక్క వక్రతలం. ఇప్పుడు శంఖువు యొక్క 2వ కొలత ఏమిటి? ఎత్తు. శంఖువు యొక్క ఎత్తు దాని పొడవుని తెలియచేస్తుంది కదా. శంఖువు పై కొన నుంచి గీయబడి శంఖువు లోపలి గుండా ప్రయాణించి వృత్తాకార భూమి యొక్క కేంద్రము గుండా పోవు రేఖని మీరు ఇప్పుడు ఊహించుకోవాలి. ఆ లంబం యొక్క పొడవుని శంఖువు ఎత్తు అంటారు. సాధారణంగా ఎత్తుని Hతో సూచిస్తాం కదా. శంఖువు యొక్క 3వ కొలత దాని ఏటవాలు ఎత్తు లేదా వాలు ఎత్తు. ఇది శంఖువు పై కొన నుంచి వృత్తాకార భూమి పరిధిపై గల ఒక బిందువుకి మధ్య దూరం. దీన్నే ఏటవాలు ఎత్తు అంటారు. దీన్ని సాధారణంగా Lతో సూచిస్తారు. కాబట్టి శంఖువు 3 కొలతలచే సూచించబడుతుంది. అవి వృత్తాకార భూమి యొక్క వ్యాసార్థము, శంఖువు యొక్క ఎత్తు మరియు శంఖువు యొక్క ఏటవాలు ఎత్తు. ఇప్పుడు మనం శంఖువు ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోవాలి. ఈ ఆకారాన్ని ఇంకొంచెం చక్కగా అర్థం చేసుకుందామా? శంఖువు యొక్క ఉపరితల వైశాల్యం ఏమవుతుంది? మనం ఇక్కడ భూమి నుంచి ప్రారంభిద్దాం. ఇది ఒక మామూలు వృత్తం. దీని వ్యాసార్థము R. కాబట్టి వృత్త వైశాల్యము = πr². ఇప్పుడు మనం మరొక తలం వైశాల్యం కనుక్కోవాలి. ఇది ఒక వక్రతలం. వృత్త వైశాల్యము మరియు వక్రతల వైశాల్యము కలిపి శంఖువు సంపూర్ణ తల వైశాల్యం అవుతుంది. శంఖువుకి 3 కొలతలు ఉంటాయి. అవి R, H మరియు L. ఈ భాగము వృత్తము. దీని వైశాల్యము πr². దీనికి ఈ వక్రతల వైశాల్యాన్ని కలిపితే సంపూర్ణ తల వైశాల్యం వస్తుంది. అంటే వృత్తాకార భూమి వైశాల్యము ప్లస్ వక్రతల వైశాల్యము. వృత్తాకార భూ వైశాల్యము πr². ఈ వక్రతల వైశాల్యాన్ని మనం తర్వాత పాఠ్యాంశంలో నేర్చుకుందాం. సరేనా? అప్పటి వరకు ఈ పాఠాన్ని మళ్ళీ చూసి అర్థం చేసుకోండి.